అత్తయ్య గారు, ఆ నేను కూడా ఉన్నతి కోసం ఒక క్యూట్ గిఫ్ట్ తీసుకోనా? సారీ అమ్మా పూర్ణిమ, కానీ నువ్వు మాతో పాటు ఉన్నతి సీమంతానికి రావడం లేదు. అక్కడ వాళ్ళందరూ అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. నా కోడలు ఎప్పుడు కడుపుతో ఉంటుంది అని అడిగితే అది నా వల్ల కాదమ్మా. ఏ ఆడదైతే తల్లి కాలేదు అన్న విషయం తెలుస్తుందో తన నీడ కూడా కాబోయే తల్లి మీద ఎప్పటికీ పడకూడదు. అది అపశకునం అనుకుంటారు. రాఘవ్, స్ట్రైట్ గా రండి. స్ట్రైట్ గా నిదానంగా. అయ్యో, ఒక్క నిమిషం. అంతే ఇక్కడే పెట్టేయండి. ఇప్పుడు నేను ఇవి చకచక ప్యాక్ చేసిస్తాను. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానులే. వద్దొద్దు రాఘవ్, ఆల్రెడీ చాలా మోసుకొని వచ్చారు. మీరు అలసిపోయి ఉంటారు కదా, మీరు రెస్ట్ తీసుకోండి. నేను చెప్పాను కదా రేఖ, హెల్ప్ చేస్తానని. నేను అలసిపోలేదు. సరే, ప్లీజ్ ఇది తీసుకోండి. ఇందులో ప్యాక్ చేయాలా? హా. రాఘవ్, మీరేం చేస్తున్నారు? ఇలా చేయకూడదు. ముందు పెద్ద పెద్దవన్నీ పెట్టేయాలి, తర్వాత చిన్న చిన్నవన్నీ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఒక పని చేయండి, మీరు నాకు ఈ టేప్ కట్ చేసి ఇవ్వండి. అంతేనా? టేప్ కట్ చేయాలా? ఇంత ఈజీ పనే? రాఘవ్, అదేమీ ఓపెనింగ్ సెరమనీకి రిబ్బన్ కాదు, అది టేప్. ఇంత పెద్ద పెద్దగా ఎందుకు కట్ చేస్తున్నారు? చిన్న చిన్నవి కట్ చేయండి. నీకు నా మీద కొంచెం కూడా నమ్మకం లేనట్టు ఎందుకు అనిపిస్తుంది నాకు? అదైతే నిజమే. అయితే నేను ఇప్పుడు ఏం చేయను? ఆ, మీరు ఏ పని చేయటంలో ఎంజాయ్ చేస్తారో మీరు అదే చేయండి. అండ్ అదేంటి? నన్ను చూస్తూ ఉండటం. నిన్న కూడా చాలా నిష్ఠగా మీరు అదే పని చేశారు కదా. సో ఇవాళ నేను ప్యాక్ చేసేలోపు మీరు అక్కడ కూర్చొని నన్ను చూస్తూ ఉండండి. ఏంటి అలా ఎప్పుడు జరిగింది? అవునా, అలా ఎప్పుడైందా? నిన్న మధ్యరాత్రిలో లేచిన ప్రతిసారి మీరు నన్నే చూస్తున్నారు. అందుకే కదా మీరు పొద్దున ఇలా ఆవలించుకుంటూ వచ్చారు. నాకు అన్ని తెలుసు. సరేలే మిస్ అంతర్యామి, నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. హ్యాపీ? హ్యాపీ. అయితే రిపోర్టర్ రేఖా చౌదరి, రాఘవ్ సూర్యవంశీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అడగండి. మీ ఎగ్జైట్మెంట్ నేను చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఏదో మీకు ఇప్పుడిప్పుడే ఉన్ని ప్రెగ్నెంట్ అని తెలిసినట్టుగా అనిపిస్తుంది. లేదు, కానీ ఇది నా మేనల్లుడికో మొదటి ఫంక్షన్ కదా, అందుకే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అండ్ చెప్పాలంటే నిన్న మనం ఫంక్షన్కి వెళ్ళటం లేదని తెలిసినప్పటి నుంచి మనసుకు చాలా కష్టంగా అనిపించింది. మనకి రెండు వైపుల నుంచి బంధం ఉంది కదా, అన్నయ్య వదినలు, బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా. అండ్ మనమే ఫంక్షన్కి వెళ్ళకపోతే, కానీ ఈరోజు ఎప్పుడైతే మనం ఫంక్షన్కి వెళ్తున్నామని తెలిసిందో నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఎందుకంటే ధ్రువ్ నన్ను క్షమించేశాడు కదా. నేను ఈ ప్రపంచంలో ఉన్న అందరి కోపాన్ని భరించగలను, కానీ ధ్రువ్ కోపాన్ని తట్టుకోలేను. ఎందుకంటే చిన్న చిన్న విషయాలే కదా మనకి పెద్ద పెద్ద సంతోషాలను ఇస్తాయి. అలాగా? అయితే నువ్వు నాకు ఒకటి చెప్పు. ఒకవేళ నీకు నా నుంచి ఏమైనా గిఫ్ట్గా కావాలనుకుంటే అప్పుడు నువ్వు ఖరీదైన గిఫ్ట్ ఏమడుగుతావు? ఖరీదైన గిఫ్టా? ఒకవేళ నాకు మీ నుంచి ఏమైనా గిఫ్ట్ కావాలంటే నేనేం అడుగుతాను? కాదు కాదు, నేను మీ నుంచి తెలీదు రాఘవ్, ఇది చాలా కష్టమైన ప్రశ్న. నేను ఆలోచించుకొని తీరాలి. భలే ఉంది రేఖ. నేను నీ ఎదురుగా బ్లాంక్ చెక్ పెట్టాను, కానీ నువ్వు అందులో ఏం విలువ రాయని లేదు. ప్రేమకి ఎవరైనా విలువ కట్టగలరా చెప్పండి? ఉన్నది ఒకటే మనసు రేఖ మేడం, ఎన్నిసార్లు దోచుకుంటావు? రాఘవ్, ఇంకా నో మోర్ క్వశ్చన్ ఆన్సర్స్. మీరు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారు. అండ్ మీరు కామ్గా కూర్చోండి, నన్ను నా పని చేసుకొనివ్వండి. కామ్గా ఉండండి.
ఏంటి సమస్య? ఈ నకిలీ కడుపు కారణంగా చీర కట్టుకోవడమే కుదరట్లేదు. అన్నింటికి పెద్ద ప్రాబ్లం, నేను ఎవరిని హెల్ప్ కూడా అడగలేను. ఉన్నతి, రెడీ అయిపోయావా? లేదు, ఇంకా రెడీ అవుతున్నాను. ఒక్క నిమిషం, మీరు నాక్ చేయకుండా లోపలికి ఎందుకు వచ్చారు? ఇంట్లో ప్రైవసీ అనేది ఏమైనా ఉందా లేదా? నువ్వు అమ్మ అవుతావు కదా, అప్పుడు అడుగుతాను ప్రైవసీ గురించి. పోనీలే, నువ్వు నీ నగలు ధ్రువుని కాపాడడానికి అమ్మేశావు కదా, అందుకే నీకోసం ఇవి తీసుకొచ్చాను. సీమంతం రోజున ఈ పువ్వుల నగలు వేసుకోవడం చాలా శుభం అంటారు ఉన్నతి. వావ్, ఇవి చాలా ప్రిటీగా ఉన్నాయి. నేను తర్వాత పెట్టుకుంటాను. చీర కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది కదా నీకు? ఇబ్బందేలే, పొట్ట ముందుకు వచ్చేసింది కదా. కానీ ఏం టెన్షన్ పడకు, నేను నీకు చక్కగా కట్టిస్తాను. ఒక్క నిమిషం. చిన్నతయ్య, నాకు బాగా గ్యాస్ ఫామ్ అయినట్టుంది. పొద్దున్నుంచి నేను వాము నీళ్లు తాగనేలేదు. మీరు ప్లీజ్ తెచ్చిస్తారా? సరే, అలాగే నేను తెస్తాను. ఈరోజు కొంచెంలో తప్పించుకున్నాను. నేను అసలు చీరే కట్టుకోకూడదు. ఈరోజు డ్రెస్ వేసుకుంటానులే. కానీ దీంతో కేవలం ఈ రోజు ప్రాబ్లమే సాల్వ్ అవుతుంది. ఈ నకిలీ బేబీ బంప్కి పర్మనెంట్ సొల్యూషన్ వెతికి తీరాల్సిందే. ఎందుకంటే ధ్రువ్ చాలా ఎమోషనల్ వ్యక్తి. ఒకవేళ తను తన అక్కతోనే బంధాన్ని తెంచుకున్నాడు అంటే మరిక నన్నేం చేస్తాడో ఏంటో. నేను తల్లిని కావట్లేదు అన్న నిజం తనకి తెలిస్తే అంటే ఇప్పుడు నా దగ్గర వేరే దారే లేదు. నేనిప్పుడు అత్తయ్య చెప్పిన దారిలోనే వెళ్ళి తీరాలి. థ్యాంక్ యూ. పోనీలే, ఇప్పటికైనా ధ్రువ్ భార్యను చూడగలిగాము. ఈవిడ మన వీధిలో నారదమునిలాగా నెంబర్ 1 చాడీల మారి. ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉంటావు. ఈవిడకు అందరి గురించి అన్నీ తెలిసిపోతాయి. ఒక్కటైతే చెప్పి తీరాల్సిందే, దేవిక కోడలు ఈరోజు చాలా అందంగా ఉంది.